Hello everyone, welcome to Our Guide ICS. Today we will discuss one of the important current affairs which is related to Andhra Pradesh. E Recently Google Cloud signed an MOU with government of Andhra Pradesh which facilitates the development of AI hub in Visakhapatnam. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకు ఎక్కడ ఫిట్ అవుతుంది? పేపర్ 4లో దట్ ఈస్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో ఏపీ ఎకానమీలో టోటల్గా 12th చాప్టర్ దట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఐసిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాంతో కరెంట్ అఫైర్స్ కింద వస్తుంది. అట్ ద సేమ్ టైం పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీలో సెకండ్ చాప్టర్ దట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఐటీ డెవలప్మెంట్ ఇన్ ఏపీ అండ్ ఇండియాకు ఫిట్ అవుతుంది. సో ఈ టాపిక్ అనేది మనకు ఎకానమీ పేపర్లో ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే విచ్ ఈజ్ ద హిస్టారిక్ మూమెంట్ ఇన్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. సో ఇండియా యొక్క డిజిటల్ మిషన్లో ఇదొక కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి దెర్ ఈజ్ హ్యూజ్ స్కోప్ ఇన్ ఫ్యూచర్ ఎగ్జామ్స్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్ టాపిక్. సో కమింగ్ టు ద టాపిక్, గూగుల్ సైన్డ్ an MOU to invest $15 billion for developing AI hub and data center in విశాఖపట్నం. గూగుల్ క్లౌడ్ వాళ్ళు విశాఖపట్నంలో ఏఐ హబ్ అండ్ డేటా సెంటర్ని డెవలప్ చేయడం కోసము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోటి 14th అక్టోబర్న సైన్ చేశారు. సో ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్లో ఉన్న టాపిక్. ఎందుకు మనం దీని గురించి మాట్లాడుతున్నామంటే ఇట్ ఈస్ ద కరెంట్ అఫైర్స్. ఈ న్యూస్ ఇలా అనేది న్యూస్ ఉంది. సో మనం ఇప్పుడు ఇందులో మనం ఈరోజు ఈ టాపిక్లో మనం ఏమేమి డిస్కస్ చేస్తాం, అసలు ఎంఓయు సైన్ చేసినటువంటి డిగ్నిటరీస్, హూ ఆర్ ద డిగ్నిటరీస్ హూ సైన్డ్ దిస్ ఎంఓయు, అండ్ ఫ్యాక్టర్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ద ఎంఓయు, అండ్ అసలు డేటా సెంటర్ అంటే ఏంటిది, అండ్ ఏఐ డేటా సెంటర్ అంటే ఏంటి, నార్మల్ డేటా సెంటర్, కన్వెన్షనల్ డేటా సెంటర్కు ఏఐ డేటా సెంటర్కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటిది, అసలు ఏఐ హబ్ అనేది విశాఖపట్నంలో డెవలప్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇది స్వర్ణాంధ్ర 2047 విజన్లో ఎంతవరకు రోల్ ప్లే చేస్తుంది, అండ్ వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ టు ఇంప్లిమెంట్ దిస్ ప్రాజెక్ట్, అండ్ ఈ ఛాలెంజెస్ని ట్యాకిల్ చేయడం కోసం గవర్నమెంట్ ఎటువంటి మెజర్స్ తీసుకుంటే ఈ ప్రాజెక్ట్ అనేది స్మూత్గా వెళ్తుంది అనేటటువంటి టాపిక్స్ని మనం డిస్కస్ చేద్దాము. ఇందులో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు డిగ్నిటరీస్ ఎవరెవరైతే ఎంఓయు సైన్ చేసేయడాన్ని అనేదానికి అడిగే ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ద ఎంఓయు, ఈ రెండు అనేవి మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఈ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏఐ హబ్ ఇన్ విశాఖపట్నం, రోల్ ఇన్ స్వర్ణాంధ్ర, అండ్ మేజర్ ఛాలెంజెస్ అండ్ మెజర్స్ టు ట్యాకిల్ ద ఛాలెంజెస్, ఈ 4 టాపిక్స్ అనేది మెయిన్స్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో we will discuss in detail about the MOU. Next, MOU is signed in presence of Honorable Chief Minister of Andhra Pradesh Sri Nara Chandrababu Naidu garu, and Union Finance Minister Sri Nirmala Sitharaman garu, and Union IT and Railways Minister Ashwini Vaishnaw garu, and ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, అండ్ గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్ అండ్ సీనియర్ అఫీషియల్స్. మనం ఈ డిగ్నిటరీస్ అందరి పేర్లు గుర్తుపెట్టుకోవాలా, ఎందుకంటే మేబీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎంఓయు సైన్ చేసినప్పుడు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, లైక్ ఆప్షన్ ఏ చంద్రబాబు నాయుడు గారు, సి నిర్మలా సీతారామన్, బి నిర్మలా సీతారామన్, సి నారా లోకేష్, అండ్
డి థామస్ కురియన్ అండ్ ఆప్షన్ ఆల్ ది అబోవ్ అనే ఆప్షన్స్ కూడా ఇవ్వచ్చు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ థామస్ కురియన్ అనే అతను గూగుల్ క్లౌడ్ యొక్క CEO. ఇతను కూడా ప్యాక్ట్ ఎంఓయు సైన్ చేసేటప్పుడు ఉన్నారు. సో మనం ఈ 5 నేమ్స్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు ద ఎంఓయు? అసలు ఈ ఎంఓయులో వాళ్ళు ఏమేమి పొందుపరిచారు అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ గూగుల్ ప్లాన్స్ టు సెటప్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ హబ్ అండ్ డేటా సెంటర్ ఇన్ విశాఖపట్నం. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు, విచ్ సిటీ ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ ఏఐ హబ్ అని. మనకు విశాఖపట్నం అనేది ఆన్సర్. ఇండియాస్ ఫస్ట్ ఏఐ హబ్ అనేది విశాఖపట్నంలో డెవలప్ చేస్తున్నారు. ఎవరు డెవలప్ చేస్తున్నారు? గూగుల్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో ఇక్కడ 2 పాయింట్స్ అనేవి మనకు క్లియర్గా వచ్చేసాయి. అంటే ఇండియాస్ ఫస్ట్ ఏఐ హబ్ ఏంటిది? విశాఖపట్నము. విశాఖపట్నంలో ఇండియాస్ ఫస్ట్ ఏఐ హబ్ ఎవరు డెవలప్ చేస్తున్నారు? గూగుల్. సో 2 పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ గూగుల్ అనేవాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారు? 15 బిలియన్ US$ ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారు. వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ వర్త్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ విశాఖపట్నం ఏఐ హబ్ అంటే $15 బిలియన్. దట్ ఈస్ నియర్లీ ఈక్వల్ టు 1.33 lakh crores ఇండియన్ రూపీస్. సో ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలా, అట్ ద సేమ్ టైం ఈ ఫిగర్ కూడా గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ పాయింట్, ద ఇన్వెస్ట్మెంట్ ఇంక్లూడ్స్ గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్. అంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేసేటటువంటి $15 బిలియన్ ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు, దేనికోసం వాడతారంటే గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్. హైపర్ స్కేల్ అంటే విచ్ హ్యాండిల్స్ లార్జ్ స్కేల్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్. అంటే 1 GW కెపాసిటీ ఉన్నటువంటి డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వే. అంటే మన విశాఖపట్నము విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సిటీ ఆఫ్ డెస్టినీ. ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ సీ కింద ఉండేటటువంటి కేబుల్స్కి కనెక్షన్ ఇవ్వాలనుకుంటున్నారు. సో దట్ విశాఖపట్నం అనేది ఒక సబ్సీ గేట్వే అంటే మనకు ఏదైనా కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కావాలి అనుకుంటే ఆ ప్లేస్కు పోతే దొరుకుతుంది అనేదాన్ని ఇంగ్లీష్లో గేట్వే అంటారు. సో విశాఖపట్నం అనేది సబ్సీ గేట్వే చేయాలనేది కూడా ఇందులో ఒక పాయింట్. నెక్స్ట్, లార్జ్ స్కేల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డేటా సెంటర్ అనేది చాలా ఎనర్జీ కావాలా, పవర్ కావాలి కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా డెవలప్ చేస్తున్నారు. మేజర్లీ రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తున్నారు. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్లో? 3 పాయింట్స్. గిగావాట్ కెపాసిటీ ఉన్నటువంటి డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, అండ్ ఇంటర్నేషనల్ సబ్సీ గేట్వే అనేది ఎస్టాబ్లిష్ చేయాలని, అండ్ లార్జ్ స్కేల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలనుకున్నారు. ఈ 3 పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎలా క్వశ్చన్ మేబీ ఎలా అడగచ్చు అంటే, గూగుల్ ఈజ్ గోయింగ్ టు డెవలప్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? గిగావాట్ స్కేల్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ అండ్ సబ్సీ గేట్వే, లార్జ్ స్కేల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్ ది అబోవ్ అలా అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఈ 3 పాయింట్లు అనేది గుర్తుపెట్టుకోవాలి. దిస్ వుడ్ బి గూగుల్స్ లార్జెస్ట్ ఏఐ హబ్ ఎవర్ అవుట్ సైడ్ ద యునైటెడ్ స్టేట్స్. అంటే యునైటెడ్ స్టేట్స్ తరువాత వరల్డ్లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఏఐ హబ్ అంటే యుఎస్ బయట, అవుట్ సైడ్ ద యుఎస్ విశాఖపట్నంలోనే గూగుల్స్ యొక్క లార్జెస్ట్ ఏఐ హబ్ అనేది డెవలప్ చేయబోతున్నారు. సో ఇది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ద ఫెసిలిటీ విల్ యూజ్ ద సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ పవర్స్ ద గూగుల్ గ్లోబల్ సర్వీసెస్ సచ్ యాజ్ సర్చ్, వర్క్ స్పేస్ అండ్ యూట్యూబ్ వర్క్ స్పేస్, సర్చ్ అనేటటువంటి గూగుల్ ప్రొవైడ్ చేసేటటువంటి ఈ సర్వీసెస్కు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటినీ మనం విశాఖపట్నంలో డెవలప్ చేయబోయే ఏఐ హబ్లో ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి గూగుల్ అనేది ముందుకు వచ్చింది. సో నెక్స్ట్ పాయింట్, గూగుల్ వుడ్ బి పార్ట్నరింగ్ విత్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ భారతి ఎయిర్టెల్. టెలికాం సర్వీస్ అంటే మనకు మొబైల్స్లో ఉన్నటువంటి టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ఏదైతే ఉందో భారతి ఎయిర్టెల్, అండ్ డేటా సెంటర్ సర్వీసెస్ ప్రొవైడ్ అదానీ కనెక్ట్స్ టు హెల్ప్
బిల్డ్ ద డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ కట్టడం కోసము గూగుల్ అనేది 2 కంపెనీస్తో టైఅప్ అయింది. ఒకటి వచ్చేసి భారతీ ఎయిర్టెల్, అది ఏం ప్రొవైడ్ చేస్తుంది, టెలికామ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సెకండ్ కంపెనీ వచ్చేసి అదానీ కనెక్ట్స్, ఇది ఏం ప్రొవైడ్ చేస్తుందంటే డేటా సెంటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎంఓయూలో గూగుల్ ఏ 2 కంపెనీస్తో టైఅప్ అయింది, ఒకటి భారతీ ఎయిర్టెల్ అండ్ అదానీ కనెక్ట్స్. ఈ 2 పాయింట్స్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ద ఏఐ హబ్ వుడ్ లుక్ టు ప్రొవైడ్ హై పర్ఫార్మెన్స్ అండ్ లో లేటెన్సీ సర్వీసెస్. అంటే హై పర్ఫార్మెన్స్ అంటే హై స్పీడ్గా రావడం. నెక్స్ట్, ఈ లేటెన్సీ అంటే ఏంటంటే ఆ ల్యాగ్, అంటే మనం ఎప్పుడైతే ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ ఇచ్చిన దగ్గర నుంచి మనకు రెస్పాన్స్ వస్తుంది కదా, ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్, అదే ఆ టయాన్ని లేటెన్సీ అంటారు. అంటే మనం ఇన్పుట్ ఇచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గూగుల్లోకి పోయి ఒక వర్డ్ సెర్చ్ చేస్తే ఆ సెర్చ్ చేసిన దగ్గర నుంచి నీకు ఆ రెస్పాన్స్, దట్ ఈజ్ రిజల్ట్ వచ్చేంత వరకు మధ్యలో ఉన్న గ్యాప్ని లేటెన్సీ అంటారు. సో లో లేటెన్సీ అంటే తక్కువ టైంలోనే మనకు అవుట్పుట్ చూపించే విధంగా ఉంటుంది. ఈ ఏఐ హబ్ ద్వారా హై పర్ఫార్మెన్స్ అండ్ లో లేటెన్సీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ప్రతి బిజినెస్కు కావాల్సినటువంటి కీ క్యారెక్టర్స్, అంటే కీ డిమాండ్స్ ఏంటంటే హై పర్ఫార్మెన్స్ అండ్ లో లేటెన్సీ. ఎందుకు అవసరం అంటే ఏఐకి కావాల్సినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావాల్సినటువంటి ఏవైనా ఇన్వెన్షన్స్కి హై పర్ఫార్మెన్స్ అండ్ లో లేటెన్సీ అనేది కావాలి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చాలా పెద్ద డేటా అనేది అనలైజ్ చేయాలి కాబట్టి, సో ఈ ఏఐ హబ్ అనేది హై పర్ఫార్మెన్స్ అండ్ లో లేటెన్సీ సర్వీసెస్ అనేవి బిజినెస్కు ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్, గూగుల్స్ ఏఐ హబ్ ఇన్వెస్ట్మెంట్ would also look to create a connectivity hub in Visakhapatnam, seeking to bring the multiple international సీ కేబుల్స్ టు పోర్ట్ సిటీ. అంటే అండర్ సీ కింద కేబుల్స్ కనెక్టివిటీ కోసం వాడేటటువంటి కేబుల్స్ ఉంటాయి కదా, ఆ కేబుల్స్ని ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్నటువంటి కేబుల్స్ని మన ఇండియా మ్యాప్లో ఇక్కడ విశాఖపట్నం ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి కేబుల్స్ అన్నింటినీ పోర్టు వైపు తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేసి అట్ ద సేమ్ టైం ఏం చేస్తారంటే గూగుల్ యొక్క ఉన్నటువంటి 2 మిలియన్ మైల్స్ యొక్క గ్లోబల్ నెట్వర్క్ ఉంది గూగుల్కు, దాని పర్సనల్గా కనెక్టివిటీ 2 మిలియన్ మైల్స్ ఆఫ్ టెరిటోరియల్ అండ్ సబ్సీ కేబుల్స్ని మనకు కనెక్ట్ చేస్తుంది. సో దీని ద్వారా మనకు విశాఖపట్నం అనేది ఒక గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా మారుతుంది. అండ్ భారతి మనం ముందుగా డిస్కస్ చేసినటువంటి ఎయిర్టెల్ అనేది గూగుల్కి ఈ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్, అసలు వాట్ ఈజ్ డేటా సెంటర్? డేటా సెంటర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏ సెంట్రలైజ్డ్ ఫెసిలిటీ యూజ్డ్ టు హౌస్ కంప్యూటర్ సిస్టమ్స్, సర్వర్స్, స్టోరేజ్ డివైజెస్, నెట్వర్క్స్, ఎక్విప్మెంట్ దట్ స్టోర్స్, ప్రాసెస్ అండ్ డిస్ట్రిబ్యూట్స్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డిజిటల్ డేటా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక డిజిటల్ డేటాని స్టోర్ చేసుకునే నథింగ్ బట్ ఒక స్టోర్ హౌస్ ఏం స్టోర్ చేసుకుంటుంది? డిజిటల్ డేటాను. ఇది డిజిటల్ డేటాను స్టోర్ చేసుకోవడమే కాకుండా ప్రాసెస్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది అండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎంత చేస్తుంది? లార్జ్ వాల్యూమ్స్ చేస్తుంది. డేటా సెంటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టోరేజ్ ఫెసిలిటీ వేర్ ఇట్ కెన్ హ్యాండిల్ అండ్ ప్రాసెస్ డిస్ట్రిబ్యూట్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డిజిటల్ డేటా. అంటే డేటా సెంటర్ అంటే డేటాను స్టోర్ చేసుకునేటటువంటి ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్స్ మనకి ఇండియాలో ఈ డేటా సెంటర్ ఏమేమి ఫంక్షన్స్ ప్లే చేస్తుందంటే డేటా స్టోరేజ్ అండ్ డేటా బ్యాకప్. నెక్స్ట్, హోస్టింగ్ వెబ్సైట్స్ అండ్ అప్లికేషన్స్, క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజ్ కంప్యూటింగ్, డిజాస్టర్ రికవరీ అండ్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్. దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ అనేది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు బ్యాక్ బోన్ అండ్ ఇట్ సపోర్ట్స్ సర్వీసెస్ లైక్ క్లౌడ్ కంప్యూటింగ్, ఈ-గవర్నెన్స్, బ్యాంకింగ్, టెలికామ్ అండ్ ఎంటర్ప్రైజ్ ఆపరేషన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది ఈ డేటా సెంటర్. సో ఎగ్జాంపుల్స్ ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఎగ్జాంపుల్స్ ఏంటివి? నేషనల్ డేటా సెంటర్స్ మేనేజ్డ్ బై NIC
అండ్ ప్రైవేట్ సెంటర్స్ ఆర్ ఆపరేటెడ్ బై అమెజాన్ వెబ్ సర్వీసెస్, AWS, Google, Microsoft and Adani Connects are the various examples for the data centers in India. నెక్స్ట్, వాట్ ఈజ్ అన్ AI డేటా సెంటర్? అసలు AI డేటా సెంటర్ అంటే ఏంటిది? AI డేటా సెంటర్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ టైప్ ఆఫ్ డేటా సెంటర్ డిజైన్డ్ స్పెషల్లీ టు హ్యాండిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే నార్మల్ డేటా సెంటర్ లాగే నార్మల్ డేటా సెంటర్ డిజిటల్ డేటాని స్టోర్ చేస్తుంది. బట్ ఈ AI డేటా సెంటర్ అనేది టు హ్యాండిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్లోడ్స్ which requires high speed computation and large scale data processing and advanced machine learning model training. అంటే నార్మల్ డేటా సెంటర్ వచ్చేసరికి మనకు డేటాను స్టోర్ చేసుకొని ప్రాసెస్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. బట్ ఈ AI డేటా సెంటర్ అంటే జస్ట్ ఇది ఏం చేస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్లోడ్స్ని మేనేజ్ చేస్తుంది. అండ్ దీనికి హై స్పీడ్ కంప్యూటేషన్ కావాలి. అట్ ద సేమ్ టైం లార్జ్ స్కేల్ డేటా ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. సో ట్రెడిషనల్ డేటా సెంటర్స్ అనేవి డేటా స్టోరేజ్ మీద, జనరల్ కంప్యూటింగ్ మీద ఫోకస్ చేస్తుంది. కానీ AI డేటా సెంటర్స్ ఏంటంటే హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అండ్ లార్జ్ డేటాని ప్రాసెస్ చేయడం కోసము. అంటే వెన్ కంపేర్డ్ టు డేటా సెంటర్, AI డేటా సెంటర్ ప్రాసెస్ ద లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా. ఓకే, now we will discuss what is the difference between data center and AI data center. First, what is the purpose of data center and AI data center? నార్మల్ డేటా సెంటర్ అండ్ AI డేటా సెంటర్, ట్రెడిషనల్ డేటా సెంటర్. అసలు ప్రైమరీ పర్పస్ ఏంటిది? డేటా సెంటర్కు డేటాని స్టోర్ చేసుకుంటుంది. బట్ ఇక్కడేంటి? AI మోడల్ ట్రైనింగ్ అండ్ అనలైటిక్స్. అంటే AI డేటాను తీసుకొని మోడల్స్ క్రియేట్ చేయడం అండ్ ఆ డేటాతోటి అనాలసిస్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఇది ఒక డిఫరెన్స్. నెక్స్ట్, ట్రెడిషనల్ డేటా సెంటర్లో ఏమి హార్డ్వేర్ యూజ్ చేస్తారంటే CPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది యూజ్ చేస్తారు. బట్ AI డేటా సెంటర్లో వచ్చేసి GPU ఆర్ TPU అనేది యూజ్ చేస్తారు. GPU అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, ఆర్ TPU అంటే టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్. అంటే ఈ రెండు దేనికి వాడతారు అంటే హై పర్ఫార్మెన్స్ సిస్టమ్స్ కోసమే వాడతారు. అంటే నార్మల్ పర్ఫార్మెన్స్ కాడికి కొంచెం హై స్పీడ్ కావాలంటే GPU ఆర్ TPUను వాడతారు. నెక్స్ట్, ఈ డేటా సెంటర్లో స్టోర్ చేసేటటువంటి డేటా అనేది మోస్ట్లీ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉంటుంది. స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అంటే లైక్ డేటాబేసెస్ అండ్ ట్రాన్సాక్షన్స్. బట్ ఇక్కడ AI డేటా సెంటర్కి వచ్చేసరికి ఇట్ ఈస్ మోస్ట్లీ అన్స్ట్రక్చర్డ్ డేటా. ఇట్ కెన్ ఇంక్లూడ్ ఇమేజెస్, వీడియోస్ అండ్ సెన్సార్ డేటా. బట్ ఇయర్ ఓన్లీ డేటాబేసెస్ ఈజ్ స్టోర్డ్. నెక్స్ట్, కంప్యూటేషనల్ డిమాండ్ ఫర్ ట్రెడిషనల్ డేటా సెంటర్ ఈజ్ మోడరేట్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. బట్ AI డేటా సెంటర్కి వచ్చేసరికి ఎక్స్ట్రీమ్లీ హైగా కావాలి, వెరీ హై స్పీడ్లో ఉంటుంది. నెక్స్ట్, నెట్వర్క్ ఏది కావాలి? దీనికి స్టాండర్డ్ నెట్వర్క్స్ సరిపోతుంది. నార్మల్ మనం యూజ్ చేసేటటువంటి LAN లాంటి నెట్వర్క్స్ సరిపోతుంది. బట్ దీనికి మాత్రము హై స్పీడ్ అండ్ లో లేటెన్సీ, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. హై స్పీడ్ అండ్ లో లేటెన్సీ అనేటటువంటి కావాలి. నెక్స్ట్ డిఫరెన్స్ ఈజ్ కూలింగ్. అసలు ఈ డేటా సెంటర్ అనేది ప్రాసెస్ అవుతున్నప్పుడు కంప్యూటర్ సిస్టమ్స్ అనేది, హార్డ్వేర్ సిస్టమ్స్ అనేవి హీట్ అవుతుంటాయి. అవి హీట్ అయినప్పుడు మనం కూల్ చేయడం కోసం కూలింగ్ నీడ్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం దానికి కావాల్సినటువంటి పవర్ నీడ్స్ ఏంటి అంటే డేటా సెంటర్కి వచ్చేసరికి కన్వెన్షనల్గా సరిపోతాయి, అంటే నార్మల్గా సరిపోతుంది. బట్ AI డేటా సెంటర్కి వచ్చేసరికి ఎక్కువ కావాలి, హై కావాలి, అడ్వాన్స్డ్ కూలింగ్ అండ్ పవర్ నీడ్స్ కావాలి. ఎందుకు అంటే డ్యూ టు ఇట్స్ ఇంటెన్సివ్ ప్రాసెసింగ్. అంటే కన్వెన్షనల్ డేటా సెంటర్తో పోలిస్తే AI డేటా సెంటర్లో ఎక్కువ ప్రాసెసింగ్ జరుగుతుంది కాబట్టి సో ఇట్ రిక్వైర్స్ మోర్ అండ్ మోర్ వాటర్ అండ్ పవర్. ఇట్స్ కూలింగ్ రిక్వైర్మెంట్స్ అండ్ పవర్ రిక్వైర్మెంట్స్ ఆర్ అడ్వాన్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్, డేటా సెంటర్కి ఎగ్జాంపుల్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. NIC డేటాబేసెస్,
నెక్స్ట్ ఏఐ డేటా సెంటర్కి వచ్చేసరికి అజూర్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏఐ హబ్ ఇన్ విశాఖపట్నం? ఈ విశాఖపట్నంలో గూగుల్ వాళ్ళు ఏఐ హబ్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మనకున్నటువంటి అడ్వాంటేజెస్ ఆర్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఏఐ హబ్ అంటే, దిస్ ఇన్వెస్ట్మెంట్ అలైన్స్ విత్ అవర్ విజన్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా, దట్ ఈస్ వికసిత్ భారత్. అంటే మన విజన్ ఏంటి, 2047కు ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీ కావాలి. సో ఈ స్టేట్మెంట్ అని ఇచ్చింది మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. దిస్ ఇన్వెస్ట్మెంట్ అలైన్స్ విత్ అవర్ ఫ్యూచర్ విజన్ ఆఫ్ డెవలప్డ్ నేషన్ అనేది పిఎం మోడీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నెక్స్ట్, ఇట్ డెమోక్రటైజెస్ టెక్నాలజీ, ఎన్ష్యూర్స్ ఏఐ ఫర్ ఆల్, డెలివరింగ్ కటింగ్ ఎడ్జ్ టూల్స్ టు సిటిజన్స్, స్ట్రెంగ్థెన్ ఇండియాస్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఇన్ టెక్నాలజీ. అంటే ఈ టెక్నాలజీ మనకు ఈ ఏఐ హబ్ అనేది విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేయడం వల్ల, అందరికీ ఏఐ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం వల్ల, ఏఐ సర్వీసెస్లో భాగంగా సిటిజన్స్కి అందరికీ కొంచెం అడ్వాన్స్డ్ టూల్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇండియాస్ యొక్క గ్లోబల్ ప్రపంచ వ్యాప్తంగా ఇండియాస్ టెక్నాలజీలో ఇండియా అనేది ఒక మంచి స్థానం చేరుకుంటుంది అని చెప్పారు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో గివెన్ బై హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ. అండ్ ఇట్ ఈజ్ ఏ హ్యూజ్ ఛాన్స్ టు క్రియేట్ వరల్డ్ క్లాస్ ఏఐ ఎక్స్పర్ట్స్ విత్ ఇన్ ద స్టేట్. అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఏఐ హబ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా దానికి కావాల్సినటువంటి ఎక్స్పర్ట్స్ అందరినీ ఇక్కడే క్రియేట్ చేయడం కోసం హ్యూజ్ ఛాన్సెస్ అనేది ఉంది. నెక్స్ట్, దిస్ ఏఐ హబ్ విల్ ట్రాన్స్ఫార్మ్ విశాఖపట్నం యాజ్ గ్లోబల్ కనెక్టివిటీ హబ్. మనం ముందే డిస్కస్ చేసుకున్నట్టు వేరియస్ సబ్సీ కేబుల్స్ అన్నీ తీసుకొచ్చేసి మన పోర్ట్ సిటీలో ఉన్నటువంటి విశాఖపట్నాన్ని కనెక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైము గూగుల్కి ఉన్నటువంటి 2 మిలియన్ కిలోమీటర్ సబ్సీ టెరిటోరియల్ అండ్ సబ్సీ కేబుల్స్ అన్నిటినీ ఫర్దర్గా కనెక్ట్ చేసి ఒక గ్లోబల్ కనెక్టివిటీ హబ్ కింద మారుస్తారు. నెక్స్ట్, ఇట్ మార్క్స్ ఎ డిఫైనింగ్ మూమెంట్ ఇన్ నేషన్స్ టెక్నాలజీ జర్నీ. మన దేశం యొక్క టెక్నాలజీ ప్రయాణంలో, అంటే దట్ ఈజ్ సాంకేతిక ప్రయాణంలో ఇట్ ఈజ్ ఏ డిఫైనింగ్ మూమెంట్, వన్ ఆఫ్ ద కీ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఒక $15 billion ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫస్ట్ ఏఐ హబ్ ఇన్ ద కంట్రీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, దిస్ న్యూ ఏఐ హబ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు యాడ్ $15 billion US dollars ఇండియన్. ఈ 15 billion, సారీ ఇక్కడ ఇది రాంగ్ పడింది, $15 billion అనేది మన ఇండియన్ జీడిపికి, US dollars అనేది ఇండియన్ జీడిపికి నెక్స్ట్ 5 yearsలో యాడ్ చేస్తుంది. ఎలా యాడ్ చేస్తుందంటే, ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ ఏఐ అండ్ క్లౌడ్ అడాప్షన్ అండ్ ఏఐ యూజ్ పెరగడం వల్ల ఇండియాకు యాడ్ చేస్తుంది. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ అప్రాక్సిమేట్లీ 1.88 lakh jobs directly and indirectly. So it is one of the best source for creating employment. విశాఖపట్నం విల్ బికమ్ ఏఐ గేట్వే ఆఫ్ ఏషియా. అంటే మన ఏషియా మొత్తానికి ఏఐ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో విశాఖపట్నం అనేది ముందుంటుంది అని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్. అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినటువంటి ఫ్యాక్ట్స్నే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 5-6 పాయింట్స్ రాసుకున్నాం. అంటే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏఐ హబ్ ఇన్ విశాఖపట్నం అని చెప్పినప్పుడు సిగ్నిఫికెన్స్ రాయాలంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 5 పాయింట్స్ కావాలి, కాబట్టి మనం ఇది డిస్కస్ చేసాం. నెక్స్ట్, ఈ ఏఐ హబ్ అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క విజన్ 2047కు ఉన్నటువంటి విజన్, స్వర్ణాంధ్ర విజన్కి ఏ విధంగా రోల్ ప్లే చేస్తుంది అనేది మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ పాయింట్, హై వాల్యూ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఎలా అంటే, ఇది వచ్చేసి ఏఐ హబ్ రావడం వల్ల ఎఫ్డిఐని అట్రాక్ట్ చేస్తుంది. సో ఎఫ్డిఐ అనేది మన స్టేట్లోకి రావడం వల్ల స్టేట్ యొక్క జిఎస్డిపి సర్వీసెస్ యొక్క, అంటే డేటా సెంటర్, ఐటీ అనేది సర్వీసెస్లో పార్ట్ కాబట్టి ఎఫ్డిఐ అట్రాక్ట్ చేయడం వల్ల సర్వీసెస్ యొక్క షేర్ అనేది జిఎస్డిపిలో రైజ్ అవుతుంది.
అట్ ద సేమ్ టైము మనకి ఇక్కడ ఏఐ హబ్ ఫార్మ్ అవ్వడం వల్ల ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతుంటాయి. ఎటువంటి ఎక్స్పోర్ట్స్? ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేది పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఏఐ హబ్ ఫార్మ్ అవ్వడం వల్ల అదర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ లైక్ డేటా సెంటర్ సర్వీసెస్, కూలింగ్ సర్వీసెస్, పవర్ ఎక్విప్మెంట్ అండ్ లాజిస్టిక్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతుంది. నథింగ్ బట్ ఈ ఏఐ హబ్ అనేది రావడం వల్ల మనకు ఒక ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అది ఏ విధంగా? ఇంక్రీజింగ్ ఎఫ్డిఐ త్రూ దిస్ సర్వీసెస్ షేర్ ఇన్ ద జీడిపి విల్ ఇంక్రీజ్ యాజ్ వెల్ యాజ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ విల్ ఇంక్రీజ్ విచ్ ట్రాన్స్ఫార్మ్స్ ద ఎకనామిక్ కండిషన్ ఆఫ్ అవర్ ఆంధ్రప్రదేశ్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. ఇట్ క్రియేట్స్ డైరెక్ట్ జాబ్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 1.8 lakhs జాబ్స్ అనేవి రావచ్చు. సో ఇట్ క్రియేట్స్ డైరెక్ట్ జాబ్స్ లైక్ ఆపరేషన్స్ అండ్ ఏఐ ఇంజనీరింగ్. ఈ ఏఐ ఇంజనీరింగ్ అండ్ ఆపరేషన్స్లో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ మెనీ ఇండైరెక్ట్ జాబ్స్ లైక్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్, లాజిస్టిక్స్ అండ్ హాస్పిటాలిటీ. ఇలా వేరియస్ డైరెక్ట్ జాబ్స్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ చేస్తుంది. సో ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది త్రూ దిస్ ఏఐ డేటా హబ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అర్బన్ అప్గ్రేడింగ్. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కంటిన్యూస్ పవర్ సప్లై కావాలి కాబట్టి గవర్నమెంట్ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయబుల్ పవర్స్. అంటే మనకు పవర్ కావాలి. పవర్ అంటే నథింగ్ బట్ కరెంట్. ఈ కరెంట్ని దేని మీద ఫోకస్ చేస్తారు? రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తారు. రెన్యూవబుల్ ఎనర్జీ కావాలంటే ముందు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి. సో దీని ద్వారా మనకు రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం అర్బన్ అప్గ్రేడింగ్. ఈ ఏఐ డేటా సెంటర్ అనేది విశాఖపట్నంలో ఉండడం వల్ల రోడ్స్, హౌసింగ్ అనేది అప్గ్రేడ్ అవుతుంది. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ ఈ ఫెసిలిటీస్ అనేది అప్గ్రేడ్ అవ్వడం వల్ల ఇట్ విల్ హ్యావ్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్. అంటే ఒక చోట మనం వాటర్ డ్రాప్ చేస్తే అది స్ప్రెడ్ అయ్యే విధంగా. సో ఏఐ హబ్ అనేది ఒక చోట విశాఖపట్నంలో అదే ఐటీ సెక్టార్లో అది ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ వేరియస్ సెక్టార్స్లో కూడా మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎకానమీ కండిషన్స్ ఇంప్రూవ్ చేయడానికి చూస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఈజ్ టెక్నాలజీ డిఫ్యూజన్ అక్రాస్ ద సెక్టార్స్. అంటే వేరియస్ సెక్టార్స్లో ఈ ఏఐ టెక్నాలజీని ఎలా వాడుకుంటాము? ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో వచ్చేసి ప్రెసిషన్ ఫార్మింగ్, మార్కెట్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ హెల్త్ సెక్టార్కి వచ్చేసరికి టెలిమెడిసిన్. అగ్రికల్చర్లో వచ్చేసి ప్రెసిషన్ ఫార్మింగ్. నెక్స్ట్ హెల్త్ సెక్టార్లోకి వచ్చేసరికి టెలిమెడిసిన్, డయాగ్నోస్టిక్స్. అండ్ నెక్స్ట్ గవర్నెన్స్కి వచ్చేసరికి డేటా అనలిటిక్స్. అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్లోకి వచ్చేసి టెక్నాలజీస్. అంటే ఇలా వేరియస్ సెక్టార్స్లో మనం ఈ ఏఐని అనేది వాడుకోవడం ద్వారా ప్రొడక్టివిటీ అనేది పెంచుకోవచ్చు. ఇట్ విల్ బూస్ట్ ద ప్రొడక్టివిటీ అక్రాస్ ద స్టేట్. అంటే నథింగ్ బట్ ఎక్కడో విశాఖపట్నంలో ఏఐ హబ్ డెవలప్ చేయడం వల్ల త్రూ అవుట్ ద స్టేట్ వేరియస్ సెక్టార్స్, అగ్రికల్చర్ కావచ్చు, హెల్త్ కావచ్చు, గవర్నెన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అన్ని సెక్టార్స్లో అప్లికేషన్స్ ఉండడం వల్ల ప్రొడక్టివిటీ అనేది బూస్ట్ అవుతుంది. ప్రొడక్టివిటీ బూస్ట్ అయితే ఎకనామిక్ జిఎస్డిపి అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మన స్టేట్ యొక్క జిఎస్డిపి ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ స్వర్ణాంధ్ర విజన్లో 2.4 trillion ఎకానమీ అనేది మనం అచీవ్ చేయాలి అంటే సో ఇట్ విల్ బీ ఏ క్రూషియల్ స్టెప్ టువర్డ్స్ ద స్వర్ణాంధ్ర విజన్. నెక్స్ట్ గ్లోబల్ కనెక్టివిటీ అండ్ ఎక్స్పోర్ట్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు సబ్సీ కేబుల్స్ అనేవి విశాఖపట్నంలో ల్యాండ్ అవ్వడం వల్ల ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అనేది ఆంధ్రప్రదేశ్కి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ గ్లోబల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక నోడ్గా ఫామ్ అవుతుంది. సో ఇట్ విల్ ఎక్స్పోర్ట్ ద ఐటీ సర్వీస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. నెక్స్ట్ ఏఐనా ఏఐ ప్రోడక్ట్స్ ఇన్వెంట్ చేస్తే వాటిని కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి హ్యూజ్ ఛాన్సెస్. నెక్స్ట్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్. ఈ ఏఐ హబ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో రావడం ద్వారా సో ఇట్ విల్ యాంకర్ మెనీ స్టార్టప్స్ అండ్ ఇంక్యుబేటర్స్ ఇన్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్, క్రియేటింగ్ అన్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్
దట్ అలైన్స్ విత్ ద 2047 విజన్. అంటే మనం 2047 విజన్లో ఎంప్లాయ్మెంట్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అచీవ్ చేయాలంటే ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అనేది డెవలప్ చేయాలి. సో ఈ ఏఐ హబ్ను విశాఖపట్నంలో డెవలప్ చేయడం ద్వారా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అవ్వడానికి హ్యూజ్ ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద రోల్ ఆఫ్ ఏఐ హబ్ ఇన్ అచీవింగ్ ద స్వర్ణాంధ్ర విజన్ 2047. సో ఈ 6 పాయింట్స్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్. అంటే నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్ని నోట్ డౌన్ చేసుకోండి. లేదా మీకు క్లియర్గా దీని పీడిఎఫ్ కావాలి అంటే క్రిస్టల్ క్లియర్గా నేను ఒక పీడిఎఫ్ చేశానండి దీనికి కంటెంట్ మొత్తము. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. ఆ టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అయ్యి మీరు పీడిఎఫ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ ఆర్ ఇంపెడిమెంట్స్ ఆర్ బాటిల్ నెక్స్ టు దిస్ ప్రాజెక్ట్. అంటే ఈ ప్రాజెక్టుకు ఉన్నటువంటి మెయిన్ సవాళ్ళు ఏంటి? ఎనర్జీ అండ్ వాటర్ డిమాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ అన్నాము. సో దీనికి అన్ఇంటరప్టెడ్ అండ్ హై క్వాలిటీ పవర్ కావాలి, అంటే హ్యూజ్ పవర్ కావాలి. నెక్స్ట్ ఇట్ రిక్వైర్స్ ఎ సబ్స్టాన్షియల్ వాటర్. అంటే దీనికి వాటర్ అనేది ఎక్కువ కావాలి. ఎంత కావాలి? నియర్లీ 1 TMC, అప్రాక్సిమేట్లీ 1 TMC పర్ ఇయర్ కావాలి. దేనికి? కూలింగ్ డిమాండ్స్కు. సో ఈ అన్ఇంటరప్టెడ్ హై క్వాలిటీ పవర్ అండ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ కావాలన్నప్పుడు మనకు లోకల్గా ఉన్నటువంటి వాటర్ రీసోర్సెస్ మీద, పవర్ గ్రిడ్స్ మీద కొంచెం స్ట్రెయిన్ అనేది పడుతుంది. సో ఈ ఎనర్జీ అండ్ వాటర్ డిమాండ్స్ అనేవి హ్యూజ్ కాబట్టి సో ఇట్ విల్ డ్రైన్ అవర్ రీసోర్సెస్, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ అండ్ ల్యాండ్ కన్సర్న్స్. ఇట్ రిక్వైర్స్ హ్యూజ్ ల్యాండ్, but Visakhapatnam is a coastal sensitive zone and it will have ecological impacts such as high heat generating from the AI data center and various electronic waste and effluents from the data center can డ్యామేజ్ ద ఎకోసిస్టమ్. సో ఈ విధమైన కన్సర్న్స్ ఉండడం వల్ల మేబీ లోకల్ పీపుల్ నుంచి అపోజిషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఎన్విరాన్మెంటల్ అండ్ ల్యాండ్ కన్సర్న్స్ ఆర్ వన్ ఆఫ్ ద క్రూషియల్ ఛాలెంజ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. నెక్స్ట్ స్కిల్స్ మిస్ మ్యాచ్. లైక్ ఈ ఏఐ డేటా సెంటర్లో వర్క్ చేయాలంటే ఇట్ రిక్వైర్స్ హై ఎండ్ రోల్స్, అంటే టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకు స్పెషలైజ్డ్ స్కిల్స్ కావాలి. సో ఈ స్పెషలైజ్డ్ స్కిల్స్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో లేదు, అంటే బయట నుంచి ఇంపోర్ట్ చేస్తారు ఆ స్కిల్డ్ ఎక్స్పర్ట్స్. సో బయట నుంచి రావడం వల్ల మన ఎంప్లాయ్మెంట్ ఛాన్స్ అనేవి తగ్గుతాయి. సో లోకల్ బెనిఫిట్ అనేది తగ్గిపోతుంది. సో స్కిల్స్ మిస్ మ్యాచ్ విల్ బి వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజ్ విచ్ విల్ ఇంపాక్ట్ అవర్ విజన్ ఆఫ్ 2047. నెక్స్ట్ ఫిజికల్ సస్టైనబిలిటీ అండ్ ఇన్సెంటివ్ రిస్క్. లైక్ ఎలా అంటే మనకు పూర్లీ డిజైన్డ్ సబ్సిడీస్, లైక్ 1 రూపాయికే పవర్ ఇస్తాము, ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది, జిఎస్టీ ఫ్రీ ఇస్తామని ఇటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే గవర్నమెంట్ ఇస్తుందో అది స్టేట్ ఫైనాన్స్ మీద స్ట్రెస్ చూపిస్తుంది. సో డెప్ట్ ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ అనేది బాగలేదు. సో ఇటువంటి 1 రూపీ పవరు, నెక్స్ట్ ల్యాండ్ చీప్ కాస్ట్లో ఇవ్వడం, ఇవన్నీ చేయడం వల్ల సో మన ఫైనాన్సెస్ మీద కొంచెం స్ట్రెస్ చూపిస్తుంది అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వీక్ లోకల్ సప్లై చైన్ లింకేజెస్. అంటే హార్డ్వేరు అండ్ మెయింటెనెన్స్ కావాల్సినటువంటి సర్వీస్ అనేవి ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్లో లోకల్గా లేవు. ఇట్ ఈజ్ మోస్ట్లీ ఇంపోర్టెడ్. సో సప్లై చైన్లో మేజర్లీ ఇంపోర్ట్స్ కాబట్టి మన లోకల్ ఎంఎస్ఎంఈస్కి అనేది ఒక ఛాలెంజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ సోషల్ అండ్ రీజినల్ ఇన్ఈక్వాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెనిఫిట్స్ అన్నీ విశాఖపట్నంలోనే ఉండడం వల్ల అక్రాస్ ద స్టేట్ రీజనల్ డిస్పారిటీస్. సో విశాఖపట్నమే డెవలప్ అవుతుంది, కర్నూలు డెవలప్ కావట్లేదు, లేదా నంద్యాల డెవలప్ కావట్లేదు, చిత్తూరు డెవలప్ కావట్లేదు అనేటటువంటి రీజనల్ డిస్పారిటీస్ అనేవి వస్తాయి. సో ఇవి కూడా మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఈజ్ గవర్నెన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ కెపాసిటీ. లైక్ పవర్, ఇది ఎందుకంటే కాంప్లెక్స్ కోఆర్డినేషన్
across various departments like power, environment, urban development, skills. అంటే గవర్నమెంట్లో ఉండేటటువంటి వేరియస్ ఏజెన్సీస్ మధ్యలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ సరిగా లేకపోయినా కానీ సో ఇట్ మే కాస్ డిలేస్. ఈ డిలే అవుతుంది. సో డిలే అవ్వడం వల్ల కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కావచ్చు పెరుగుతుంది. సో దాని ద్వారా అవుట్కమ్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉంది. సో గవర్నమెంట్ అనేది దేని మీద ఫోకస్ చేయాలా? సో ఫాస్ట్గా సింగిల్ విండో క్లియరెన్స్ లాంటివి తీసుకొచ్చింది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సింగిల్ విండో క్లియరెన్స్, ఆ సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా ఆ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ త్వరగా కంప్లీట్ చేస్తే సో ఫాస్ట్గా మనం ఆపరేషనల్ స్టేజ్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద మెజర్స్ ఆర్ వే ఫార్వర్డ్ టు ట్యాకిల్ దీస్ ఛాలెంజ్? ఫస్ట్ వన్ ఈజ్ మనమేమో హ్యూజ్ ఎనర్జీ రిక్వైర్మెంట్ కావాలంటున్నాము. సో గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ గ్రీన్ ఎనర్జీ, నథింగ్ బట్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేయాలి. దట్ ఈస్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. ఓకే, సో గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ రెన్యూవబుల్ గ్రీన్ ఎనర్జీ, దట్ ఈస్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ టు మీట్ ద పవర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ డేటా సెంటర్. నెక్స్ట్, సెకండ్ పాయింట్ ఈజ్ రోబస్ట్ EIA అండ్ మానిటరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఏదైనా ఒక ప్రాజెక్ట్ ముందు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ముందు ఎన్విరాన్మెంట్కి ఎంత ఇంపాక్ట్ ఉందనేది అసెస్ చేసి మనం ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇవ్వాలి. సో ఈ EIAని మంచి స్ట్రిక్ట్గా ఫాలో అయితే సో దేర్ మే బీ లెస్ ఎన్విరాన్మెంటల్ కాంప్లికేషన్స్. ఒకవేళ ఎక్కువ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ ఉన్నాయంటే ఆల్టర్నేటివ్స్ ఆలోచించాలి. నెక్స్ట్, సో గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ రోబస్ట్ EIA అండ్ కంటిన్యూస్ మానిటరింగ్. నెక్స్ట్, గవర్నమెంట్ టు ట్యాకిల్ ద ప్రాబ్లమ్ ఆఫ్ స్కిల్స్ మిస్ మ్యాచ్, గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ AI అండ్ డేటా సెంటర్ స్కిల్ ఇంప్రూవ్మెంట్ మిషన్. అంటే ఒక స్కీమ్ తీసుకురావాలి. ఎటువంటి స్కీమ్ తీసుకురావాలి? లైక్ వేరియస్ కాలేజెస్ లేదా యూనివర్సిటీస్తో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, గూగుల్తో టైఅప్ అయి వేరియస్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్తో ఈ ఏఐలో ఉన్నటువంటి బేసిక్స్ అండ్ డేటా సెంటర్ కావాల్సినటువంటి టెక్నికల్ స్కిల్స్ అనేది నేర్పిస్తే సో దట్ మన లోకల్ యూత్ అనేది ఎంప్లాయ్మెంట్ పొందొచ్చు. నెక్స్ట్, సో మనం ఈ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేయడం వల్ల లోకల్ హైరింగ్ టార్గెట్స్ అనేది మనకు ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్, రాదర్ దాన్ గివింగ్ ఓపెన్ సబ్సిడీస్, గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్, నథింగ్ బట్ వాళ్ళు ఎంత అయితే పర్ఫార్మెన్స్ చేస్తారో దానికి తగ్గట్టు పర్సంటేజ్, అందులో ఒక పర్సంటేజ్గా ఇన్సెంటివ్స్ అనేది ఇస్తే మనకు ఇట్ విల్ క్రియేట్ జాబ్స్, లోకల్ ప్రొక్యూర్మెంట్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ డెవలప్ అవ్వడం వల్ల సో మనకు ఈ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఇన్సెంటివ్స్ ఇచ్చాం కాబట్టి సో దేర్ విల్ బి నో స్ట్రెయిన్ ఆన్ అవర్ గవర్నమెంట్ ఫైనాన్సెస్. నెక్స్ట్, గవర్నమెంట్ షుడ్ అడాప్ట్ మల్టీ నోడ్ స్ట్రాటజీ లైక్ ప్రమోటింగ్ స్మాలర్ ఎడ్జ్ డేటా సెంటర్స్ ఆర్ హబ్స్, ఇన్నోవేషన్ సెల్స్ అక్రాస్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ టైడ్ టు ద మెయిన్ హబ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హబ్ అండ్ స్పోక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్ ఏరియా అయితే సో ఇక్కడ ఒక చిన్న డేటా సెంటర్ ఆర్ ఇక్కడ ఒక హబ్ అంటే అక్రాస్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ అనేవి ఈ చిన్న క్లస్టర్స్లో ఫామ్ చేసి సో మెయిన్ దానికి అటాచ్ అయ్యేలాగా హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఒక స్ట్రాటజీ తీసుకొచ్చి వేరియస్ డిస్ట్రిక్ట్స్లో కూడా డెవలప్మెంట్ ప్రమోట్ చేయాలి ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద సోషల్ అండ్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్. ఓకే, నెక్స్ట్, ఫైనల్ వన్ ఈజ్ కంటిన్యూస్ పబ్లిక్ మానిటరింగ్ అండ్ కమ్యూనిటీ గ్రీవెన్స్ రిడ్రెసల్. అంటే లోకల్ పీపుల్కి ఏవైనా ఉన్నటువంటి గ్రీవెన్స్ ఉంటే సో ఆ గ్రీవెన్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం గవర్నమెంట్ షుడ్ బ్రింగ్ ఎ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ టు అడ్రస్ ద ఛాలెంజెస్ ఆఫ్ దోస్ పీపుల్. సో ఫైనల్గా కంక్లూజన్కు రావాలంటే ఈ ఏఐ డేటా హబ్ అనేది
మన ఆంధ్రప్రదేశ్ని ద గూగుల్ ఏఐ హబ్ అండ్ డేటా సెంటర్ ఎట్ విశాఖపట్నం కెన్ సర్వ్ యాజ్ ఏ క్యాటలిస్ట్ టు స్వర్ణాంధ్ర విజన్. అంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ క్యాటలిస్ట్, అంటే స్వర్ణాంధ్ర విజన్ని మనం అచీవ్ చేయడానికి కొంచెం ఫాస్ట్నెస్, అంటే కొంచెం క్యాటలిస్ట్గా, అంటే రియాక్షన్, నథింగ్ బట్ త్వరగా అచీవ్ అవ్వడం కోసం ఉపయోగపడుతుంది. అండ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ స్టేట్ ఇంటూ డిజిటల్ అండ్ నాలెడ్జ్ ఎకానమీ హబ్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ విశాఖపట్నం యాజ్ ఏఐ గేట్వే ఆఫ్ ఏషియా. ఇది కంక్లూజను. సో ఇది ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది కంప్లీట్గా గూగుల్స్ యొక్క ఏఐ హబ్ విశాఖపట్నంలో సైన్ చేసినటువంటి ఎంఓయూ రిలేటెడ్ మనం అన్నీ డిస్కస్ చేసాం. లైక్ వేరియస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కావచ్చు, డేటా సెంటర్ అంటే ఏంది, నెక్స్ట్ ఏఐ డేటా సెంటర్ అంటే ఏంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డేటా సెంటర్ అండ్ ఏఐ డేటా సెంటర్, నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఏంది, రోల్ ఇన్ అచీవింగ్ స్వర్ణాంధ్ర విజన్ కావచ్చు, ఛాలెంజెస్ కావచ్చు, మెజర్స్ కావచ్చు. సో మనం ఇవన్నీ డిస్కస్ చేసాం. సో ఒక మోడల్ మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ అనేది నేను మీకోసం ప్రొవైడ్ చేస్తున్నా అండి. సో ఇన్ దిస్ ఒకసారి క్వశ్చన్, గూగుల్ సైన్డ్ ఎంఓయూ టు సెటప్ ఏఐ హబ్ అండ్ డేటా సెంటర్ ఇన్ విశాఖపట్నము. ఒక స్టేట్మెంట్ అండి. ఎగ్జామైన్ ఇట్స్ రోల్ ఇన్ అచీవింగ్ స్వర్ణాంధ్ర 2047 అండ్ వాట్ ఆర్ ద వేరియస్ ఇంపెడిమెంట్స్ టు దిస్ ప్రాజెక్ట్. అంటే ఇక్కడ ఇచ్చిన రెండు డిమాండ్స్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ రోల్ ఆఫ్ ఏఐ హబ్ ఇన్ అచీవింగ్ స్వర్ణాంధ్ర విజన్. నెక్స్ట్ వాట్ ఆర్ ద వేరియస్ ఇంపెడిమెంట్స్ టు దిస్ ప్రాజెక్ట్. సో మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్, టెలిగ్రామ్ లింకులో జాయిన్ అయితే, సో ఐ విల్ ప్రొవైడ్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. మీరు ఎవరైనా కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే నా టెలిగ్రామ్ ఛానల్లో అడ్మిన్కి మెసేజ్ చేయొచ్చు, సో దట్ అడ్మిన్ కెన్ ఎవాల్యుయేట్. ఓకే, please support my YouTube channel Everguide ICS if you like the content. Please share this video to the students who are preparing for Group 1 in Andhra Pradesh. Thank you so much for watching this video. Thank you so much.